వెంకటేష్ గారు, నాది ఒక ప్రశ్న. వెంకటేష్ గారు, చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ వైన్ షాపులో లేకపోతే డ్రగ్స్ ఇవి చాలా అవైలబుల్గా ఉండడం వల్ల వ్యసనాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆ కారణంతో కూడా ఇలాంటి ఘటనలు జరగడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిందితులు కూడా వాళ్ళు మత్తులో తాగి ఉన్నారని చెప్పి ఆ మాల్ వాళ్ళు చెప్తున్నారు, మత్తులో ఉన్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది ఎంతవరకు ఈ వైన్ కానీ లేకపోతే ఈ షాపులు అవైలబుల్గా ఉండడం కానీ ఇలాంటి ఘటనలకి ఎంతవరకు కారణం అవుతున్నాయి? మేడం మధ్యలో ఉన్నారంట వాళ్ళు. అక్కడే ఆ గంజాయిలు అవి కూడా చాలా ఉన్నాయంట మేడం. అది గంజాయి తిన్నారా, మద్యం తాగినారా, మొత్తానికైతే మాకు జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోయింది. మా పిల్ల జీవితం అయితే నాశనం అయిపోయింది. మా భవిష్యత్తు అయితే మా కళ్ళెదురుగా నాశనం అయిపోయింది. మమ్మల్ని అయితే సర్వనాశనం చేసి పెట్టినారు మేడం. మా జీవితాన్ని అంధకారంలో ముంచేసినారు మేడం. వాళ్ళని వదిలిపెట్టకుండా ఫస్ట్ వాళ్ళకి మరణశిక్ష పడాలి మేడం. వాళ్ళకి మరణశిక్ష పడితేనే ఇలాంటివి ఆగుతాయి. మద్యం కంప్లీట్గా ఆపుతారా మేడం? మాలాంటి వాళ్ళు చెప్తే ఆపుతారా? ఇదే ఇన్సిడెంట్లు పెద్దవాళ్ళకి జరిగితే వాళ్ళు ఇలాగనే ప్రవర్తిస్తారా? అదే మాకో న్యాయము, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా? ఇలాంటివి జరగకూడదంటే మద్యం కూడా అమ్మడం కంట్రోల్ చేయాలి. కొన్ని పద్ధతులు చట్టాలు కరెక్ట్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఆలోచించాలి మేడం. మేము జరగకూడదని మేము కోరుకుంటాం. మాలాంటి తల్లిదండ్రులకి ఈ బాధలు ఉండకూడదని మేము కోరుకుంటాం. ఏం చేయాలనేది వాళ్ళు పెద్దలు ఆలోచించాలి కదా మేడం. ఒకటే మేడం, సమాజానికి తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేమనే మెసేజ్ రావాలి. అప్పుడు ఇంకోసారి ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది. మాలాంటి తల్లిదండ్రులు ఇంకా ఎంతమంది ఏడవాలి ఇలాగా? మీరు ఇంతకు ముందు చెప్పారు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది తనకి అని. తన కోసమే మీరు కర్నూలు షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మళ్ళీ ఒక్కతే ఉండడం ఇబ్బంది అవుతుందని, అంతే కదా వెంకటేష్ గారు? అవును మేడం. బిఫోర్ బైఫర్కేషన్ మేము 1999లో అక్కడికి వెళ్ళాం మేడం. కేవలం చదువులకి మాకు దగ్గర ఉండే టౌన్ వచ్చేసి కర్నూలు. కర్నూలులో చదువులకి వైద్యానికి బాగా పేరు. అక్కడైతే చక్కటి చదువులు వస్తాయి పిల్లలకి. అక్కడే ఆడపిల్లలు కాబట్టి దగ్గరుంటే బాగుంటుందని మేమంతా అక్కడే ఉండి వాళ్ళని చక్కగా చదివించుకున్నాం మేడం. అమ్మాయి కూడా బాగా చదవడం వల్లనే మేము ఆమె మీద మా కష్టార్జితం అంతా ఇన్వెస్ట్ చేసాం మేడం. ముందు ప్రయారిటీ చదువులకే మేము ప్రయారిటీ ఇచ్చాం. సేఫ్టీకైనా ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా, మిగతా అంతా పేరెంట్స్ చేసుకుంటారు, చదివించుకోవడమో చూసుకోవడమో అవన్నీ. కానీ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపైనే ఉంటుంది. అది ఆడైనా మగైనా ఎవరైనా. పబ్లిక్ ప్లేసెస్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఎక్కడ భద్రత ఉంటుందండి? అదేం పోనీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు కదా, టౌన్లో నడి రోడ్డు మీద అరాచకంగా జరిగిన ఘటన అది. దోషులకి సరిగా శిక్ష పడకపోతే మళ్ళీ ఇవి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తే, అక్కడే ఎన్కౌంటర్ చేస్తే పబ్లిక్లో ఎంత మార్పు వస్తుందో చూడండి మేడం. అక్కడే ఎన్కౌంటర్ చేయాలి. అదే ప్లేస్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేస్తే అది మెసేజ్ ఎంత గట్టిగా వెళ్తుందంటే, ఇలాంటి తప్పులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి మేడం. అప్పుడు కంట్రోల్ అవుతుంది. అమ్మాయిలు యూజువల్లీ ఇలా బయట ఉండి చదువుకుంటూ ఉంటే గంటకి చెప్తారు, క్లాసులు అయిపోయిన వెంటనే క్లాసులు అయిపోయాయి, నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, ఫలానా వాళ్ళతో వెళ్తున్నాను అనేది ఖచ్చితంగా చెప్తారు 100%. ప్రియాంక మీకు ఏం చెప్పింది ఆ టైంలో? మీరు తనతోటి ఎట్లా ఉండేవాళ్ళు? అంటే ఒక 1 year అయి ఉంటుంది కదండి తను రాజమండ్రి కాలేజ్లో జాయిన్ అయ్యి. 6 నెలలు అయింది మేడం రాజమండ్రికి వెళ్ళి. మేము రోజు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునే వాళ్ళమి. అయితే మొన్న ఆదివారం రోజు పెళ్లి చూపులు జరిగినాయి మేడం ఆమెకు. పీజీ సీటు వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అవును మేడం. పీజీ సీట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా డాడీ అని చెప్పి ఆమె పీజీ సీట్ మీద ఫోకస్ చేసి సీట్ తెచ్చుకున్న తర్వాత మ్యాచెస్ చూస్తున్నాం మేడం. అయితే ఈ మ్యాచింగ్స్లో కొన్ని మాకు కొంచెం ఒక మంచి ప్రొఫైల్ వచ్చిందని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసినాం, 2వ తారీఖు చేస్తే ఆ పెళ్లి చూపులకు వచ్చి అటెండ్ అయ్యి అదే రోజు రాత్రి రాజమండ్రి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, డాడీ నేను రాజమండ్రి చేరుకున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నా డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, టైం అవుతా ఉంది నాకు అని చెప్పి వెళ్ళిపోయింది. సాయంత్రము 5:20 నేనే చేసిన మేడం అమ్మాయికి మాట్లాడదామనే. ఊరికి వెళ్ళింది కదా, అబ్బాయిని చూసి వెళ్ళింది, మరి ఆమె మనసులో ఏముందో అడుగుదామని చెప్పి నేను ఫోన్ చేసి మాట్లాడినా మేడం. మాట్లాడితే డాడీ నాకు ఒక 3-4 రోజులు టైం ఇవ్వండి, ప్రొఫైల్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు, ఆల్మోస్ట్ ఓకే అన్నట్టుగా చెప్పింది మేడం. ఇంకా అప్పుడేం మళ్ళీ ఫోన్ చేయలేదు. 9:30 గంటలప్పుడు
యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నాకు ఫోన్ వచ్చింది మేడం. ఇక ప్రభుత్వం నుంచి మీకు వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ఫెయిర్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు చెప్పారు నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళకి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మీ వంతుగా ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఎష్యూరెన్స్ ఉంది? మీకు ఎంత నమ్మకం వచ్చింది వీళ్ళకి కఠిన శిక్ష పడుతుంది అని? ఎంతవరకు నమ్మకం వచ్చింది వాళ్ళ మాటల తర్వాత? గవర్నమెంట్ నీకు అండగా ఉంటుంది, అన్ని విధాలా తోడుగా ఉంటామంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులిపేసుకుంటే న్యాయం జరిగినట్టేనా మేడం? మీరు ఆలోచించండి. అవును, ఇలా 20 లక్షలు ఇచ్చి ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉండే డాక్టర్లను చంపేసి ప్రభుత్వం ఇట్లా చిన్న చిన్న సాయాలు చేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతే సరిపోతుందా మేడం? అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఇలా గుద్దేసి తమ ఇష్టానుసారంగా ఈ సమాజంలో జంతువుల్లాగా తిరిగేసి చంపేసి కాస్త డబ్బులు వారేసి ఇలా బతికేయచ్చని చేస్తే, ఇలా ప్రవర్తిస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుందా? సరిపోతుందా? ఇలా బతికేయచ్చా? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? నియంతృత్వంలో బతుకుతున్నామా? ఎక్కడున్నాం మేడం మనము? దోషులకు శిక్ష పడాలన్నది ఇంటెన్షన్ ఎవరికి ఉండొద్దా? అంటే దోషులని అంటే ఏ రకంగా దోషులకి మీరు శిక్ష పడినట్టు చేసినట్టు ఇప్పుడు? అరే ఇలాంటి అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సో తను ఎలా ఫ్రెండ్లీగా ఉండేది, మీ ఫ్యామిలీ రిలేషన్ ఒకసారి ఫైనల్లీ అదొక్కటి మాకు చెప్పండి. ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఈ రోజుల్లో ఎంత టఫ్ ఎగ్జామ్స్ మేడం, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని రోజులు నిద్రగాయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి. పీజీ కూడా 4-5 కోట్లు పెడితే కానీ ఆ కాలేజీల్లో కొనలేరు సీటు. ఫ్రీ సీట్ వచ్చిందంటే ఎన్ని రాత్రులు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంత కష్టపడి చదివితే ఆ సీట్ వస్తుంది మేడం. దేశమంతా కోట్ల జనాలు ఉన్నారు, సీట్లు ఎన్ని ఉన్నాయి మేడం? మేడం ఈ సమాజానికి ఆ మెడికల్ విద్యార్థి అనేది ఎంత అవసరం మేడం? ఎంత ఇంపార్టెన్స్ సమాజానికి? ఇలాంటి వాళ్ళు అవసరమే కదా మేడం. ప్రాణాలు రక్షించేది కదా మేడం. ఈమె రక్షించే వృత్తిలో ఆమె అంత చక్కగా చదువుకుని సమాజానికి సేవలు చేసే టైంలో ఇంకా 2 సంవత్సరాలు ఆగితే నేను చక్కగా బయటకు వచ్చి హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట నేను హాస్పిటల్ పెట్టుకొని మన కుటుంబాలకి మన కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ నేను చక్కగా చూసుకొని మా కుటుంబానికి ఒక మంచి సోర్స్గా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను బాధ్యతగా తీసుకొని నేను చక్కగా చూసుకుంటానని చెప్పి ఎన్నెన్నో ఆశలు కల్పించింది మాకు. ఫైనల్గా దిక్కు లేకుండా చచ్చిపోయింది. మృగాల చేతిలో కారు టైర్ కింద పడి చంపేస్తే మమ్మల్ని అందరిని వదిలేసి చచ్చిపోయింది. ఇటువంటి వాళ్ళని వదిలేయాలా? ఇటువంటి వాళ్ళని వదిలేస్తారా ప్రభుత్వాలు? వాళ్ళకి మరణ శిక్ష పడాలా, ఎన్కౌంటర్ చేయాలి, ఊరి శిక్ష వేయాలి వాళ్ళని. నా కూతురు ఆత్మ శాంతించదు. నేను చెప్తున్నా మేడం, మా అమ్మాయి ఆత్మకు శాంతి జరగాలంటే వాళ్ళకు మరణశిక్ష పడాల్సిందే మేడం. మరణశిక్ష పడితేనే సమాజానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది, అందరికీ మంచిది. ఓకే వెంకటేష్ గారు, మీరు లీగల్ బ్యాటిల్ అయినా లేదంటే లేదు మీరు నిజంగా రోడ్డు పోరాటం చేసినా కూడా ఖచ్చితంగా అందరూ మీ వెంట ఉంటారు. థ్యాంక్ యూ. ఇలాంటి టైంలో ఒక క్రూషియల్ టైంలో మీరు గుండె నిండా బాధతో మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు వెంకటేష్ గారు. నమస్కారం మేడం.